నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలి ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన మహానుభావుడు మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఘనంగా జరిగిన అన్నాబత్తుని సత్యనారాయణ 34వ వర్ధంతి. తెనాలిలో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు. వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సంబరాలు. జూనియర్ న్యాయవాదులకు న్యాయమిత్ర స్టైఫండ్ విడుదల డిమాండ్తో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. కోర్టు భవనాల ఎదుట నినాదాలు చేసిన న్యాయవాదులు. సినిమా థియేటర్లలో మొదలైన రాజాసాబ్ సందడి. డార్లింగ్ ప్రభాస్ అభిమానుల నుంచి భారీ స్పందన. మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ 34వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. పట్టణానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరై సత్యనారాయణ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి ప్రాంతంలో మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణకు ఘనమైన రాజకీయ చరిత్ర ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించి ఆయన మంత్రివర్గంలో కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించారని గుర్తు చేశారు. తెనాలి ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన మహానుభావుడు స్వర్గీయ సత్యనారాయణ అన్నారు. మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ 34వ వర్ధంతిని ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పాల్గొని అన్నాబత్తుని సత్యనారాయణ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పార్టీ వేమూరి నియోజకవర్గ సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు మాట్లాడుతూ స్వర్గీయ సత్యనారాయణ వర్ధంతిని గత 34 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను అభినందించారు. తల్లిదండ్రులను ఇంతలా స్మరించుకుంటూ వర్ధంతిని ఏటా ఉత్సవంలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎంతమంది కొడుకులు ఇలా చేస్తున్నారని అన్నారు. ఇంతమంది ప్రజానికం ఇక్కడికి వచ్చారంటే ప్రజాసేవలో విద్యారంగంలో సత్యనారాయణ చేసిన కృషి గొప్పదని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కొల్లిపర ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్తలు మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, ఉప్పల వరదరాజులు, పార్టీ బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు మందపాటి శేషగిరావు, పార్టీ పట్టణ రూరల్ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, చనిపోయిన శ్రీనివాసరావు, కొల్లిపర మండల అధ్యక్షుడు కల్లెం వెంకటప్పారెడ్డి, జిల్లా నాయకులు గోల్డ్ రహీమా, జొన్నల శివారెడ్డి, గడ్డేటి సురేంద్ర, జలగం రామకృష్ణ, న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, ఆర్యవైశ్య ప్రముఖులు పెండేల వెంకట్రావు, పెండేల సుబ్బారావు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. స్వర్గీయ సత్యనారాయణ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ ఉపాధ్యాయులతో కలిసి పాదయాత్రగా జయప్రకాష్ నగర్లోని స్వర్గీయ సత్యనారాయణ సమాధి స్థలికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్, పుష్ప దంపతులు, పెద్ద కుమారుడు సత్యనారాయణ, మధుమతి, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, జయలక్ష్మి దంపతులు అక్కడ పుష్పగుచ్చాలను శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ మంత్రివర్యులు అన్నాబత్తుని సత్యనారాయణ గారి 34వ వర్ధంతి కార్యక్రమం. మరి అన్నాబత్తుని శివకుమార్ గారు వాళ్ళ కుమారుడు అన్నాబత్తుని శివకుమార్ గారు ప్రతి సంవత్సరం ఆ ఒక తండ్రి వర్ధంతి కార్యక్రమం ఇలా ఒక ఉత్సవంలాగా ఇలా చేస్తూ ఉంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది. తల్లిదండ్రులకి ఇలా ఎంతమంది ఇలా చేస్తున్నారు, 34 సంవత్సరాలైనా ఇలా చేస్తున్నారని అంటే ఖచ్చితంగా అట్లాంటి పిల్లలు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మరి ఇంతమంది ప్రజానీకం ఇక్కడికి వచ్చారంటే వారు చేసినటువంటి సర్వీసెస్ ప్రజలకి ఎంత అందుబాటులో ఉన్నారు, విద్యా సంస్థలు పెట్టి ఇంకా రాజకీయాల్లో ఉండి ఎంత సర్వీస్ అందించారనేది చూస్తూ ఉంటే దానికి నిదర్శనం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ. ఇలా మనం ఎలా జీవించామనేది కాదు, ఎంతకాలం మనల్ని ప్రజలు గుర్తుండేటట్లుగా జీవించామనేదే ముఖ్యమని చెప్పేసి అంటున్నా. వారికి మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పిస్తున్నాను. అలాంటి పిల్లలు ఈ సొసైటీకి. స్వర్గీయ అన్నాబత్తున సత్యనారాయణ గారి 34వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. అన్నాబత్తున సత్యనారాయణ గారు రాజకీయ చరిత్ర కలిగినటువంటి
వ్యక్తి ఈ ప్రాంతంలో. ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితులుగా మెలగటమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పదవులు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి అన్నాబత్తుని సత్యనారాయణ గారు. దానితో పాటు ఈ తెనాలి ప్రాంతానికి ఎనలేని సేవ చేసినటువంటి మహానుభావుడు అన్నాబత్తుని సత్యనారాయణ గారు చనిపోయి 34 సంవత్సరాలు అయిపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని సరే ఆయన కుమారుడు శివ మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నటువంటి శివకుమార్ మీ అందరికీ తెలుసు. చాలామందికి శివకుమార్ మొదటగా అన్నాబత్తుని సత్యనారాయణ గారి కుమారుడిగా మాత్రమే పరిచయం. రాబోయే తరానికి శివగారి నాన్నగారిగా అన్నాబత్తుని సత్యనారాయణ గారు ఉంటారు. కాలానుగుణంగా తరాలు మారుతున్నటువంటి సందర్భంలో అలాంటి అన్నాబత్తుని సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా మేమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆయన రాష్ట్రానికి చేసినటువంటి సేవను గురించి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం. Sleepless Beats. Sleepless Beats. Sleepless Beats. అప్పుడు నేను ఇంకప్పుడు మీరు వచ్చినాక సత్యనారాయణ గారి 34వ వర్ధంతి సందర్భంగా మరి తెనాలి పట్టణంలో ఉన్న
అన్నాబత్తుని సత్యనారాయణ గారు, అన్నాబత్తుని సుకుమార్ గారి అభిమానులు అందరూ కూడా ఈ రోజున అన్నాబత్తుని సత్యనారాయణ గారికి పూలమాల వేసి ఆయన్ని స్మృతించుకుంటూ మరి పాత జ్ఞాపకాలు అందరూ అనుకుంటూ మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానివ్వండి, అటు అభిమానులు కానీ, అన్నాబత్తుని సత్యనారాయణ అభిమానులు కానీ, మాజీ మంత్రివర్యులు అన్నాబత్తుని సత్యనారాయణ గారి 34వ వర్ధంతి సందర్భంగా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అన్నాబత్తుని సత్యనారాయణ గారు అంటే తెనాలి ప్రాంతంలో గుర్తుకొచ్చేది రోడ్ల అభివృద్ధి. అదేవిధంగా తెనాలి పట్టణంలో ఎంతోమంది కార్మికులు ఎంతో ఇబ్బందులు పడుతుంటే షెడ్యూల్ లేక వాళ్ళకి ఒక ఆటో నగర స్థలం అనేది ఇప్పించి అందరికీ ఒక దారి చూపించిన మహాన్మయుడు అన్నాబత్తుని సత్యం గారు. అలాంటి తెనాలి పట్టణంలోనే చైర్మన్గా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, మినిస్టర్గా పనిచేసి ఎంతోమంది పేద ప్రజలకి ఆశగా నిలబడి రైస్ మిల్లు వర్కింగ్లో కూడా రైతు కుటుంబంలో జన్మించి రైస్ మిల్ వర్కర్స్ కూడా ఎంతో తోడుగా నిలబడి ఆటోనగర్ తెనాల్లో ఈరోజు కూడా ఆటోనగర్ స్థాపించారంటే అది ఈరోజు కూడా వారికి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు సత్యం గారిని. అలాంటి మహనీయుడిని మేము జనవరి 9వ తారీఖు అన్నాబత్తుని సత్యం గారి వర్ధంతి సందర్భంగా ఏషియన్ కాలేజీలో అందరం కలిసి ఆయన ధన్యవాదాలు అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి ఎన్నో విషయాలు గుర్తు తెచ్చుకొని ఆటో నగర్ కానీ, రోడ్ల విస్తరణ కానీ, కాలేజీలు కానీ, కాలేజీ వల్ల స్టూడెంట్స్కి ఎంతోమందికి లైఫ్ వచ్చింది. ఎన్నో జాబులు కానీ మంచిగా చదువుకుని ఎంతో అభ్యున్నతికి కృషి చేసినటువంటి సత్యం గారిని పురస్కరణ గుర్తు తెచ్చుకొని ధన్యవాదాలు. తెలుగువారి పండుగల్లో సంక్రాంతి విశిష్టమైందని నారాయణ స్కూల్ ఏజీఎం నాగరాజ్ అన్నారు. సంక్రాంతి సంబరాల్లో ఆయన పండుగ విశిష్టతను తెలియజేశారు. రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక గంగనమ్మపేటలోని నారాయణ 1 క్యాంపస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు హరిదాసు, గోదాదేవి వేషధారణల వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దుల నృత్యాలు, గొబ్బెమ్మలు, కోడి పందాలు, పొంగళ్లతో వేడుకలను కన్నుల పండుగగా జరిపారు. సంప్రదాయ కళలు కనుమరుగవుతున్న తరుణంలో చిన్నారులకు ఆయా కళలను పరిచయం చేసినట్లు ఏజీఎం నాగరాజు చెప్పారు. ప్రిన్సిపల్ నాగలక్ష్మి మాట్లాడుతూ రోజులు మారే కొద్దీ పండుగ కళ తగ్గిపోతోందని అభిప్రాయపడ్డారు. సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసి రకరకాల పిండి వంటలతో జరుపుకునేవారని గుర్తు చేశారు. నేటి కాలంలో స్వగృహ ఫుడ్స్, హోమ్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారని చెప్పారు. ఈ సంబరాల్లో వైస్ ప్రిన్సిపల్ జ్యోతి, లక్ష్మి, ఉదయ్, రవళి తదితరులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా నారాయణ విద్యా సంస్థల తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గంగానంపేట తెనాలి బ్రాంచ్లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. సాంప్రదాయబద్ధంగా మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకల్ని నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మన సాంప్రదాయబద్ధంగా గంగిరెద్దుల ఆటలు కావచ్చు, కోళ్ల పందాలు కావచ్చు, హరిదాసులు పాటలు కావచ్చు, ఇవన్నీ పిల్లలు రకరకాల వేషధారణలో నిజమైనటువంటి గంగిరెద్దుల్ని, నెక్స్ట్ తర్వాత కోళ్ళ పందాలను తీసుకొచ్చి మన ఇండియన్ సాంస్కృతిక కార్యక్రమాలని ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం పిల్లలకి తెలియజేసే విధంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఎప్పుడు కూడా నిర్వహించడం జరుగుతుంది. అకాడమిక్స్లో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ టాప్ లెవెల్లో ఉంటాయి. అవి జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్ కావచ్చు, నీట్ కావచ్చు, ఏఎఫ్ఎంసీ కావచ్చు, జిప్మర్ కావచ్చు, 10th క్లాస్ ఫలితాలు కావచ్చు, అన్ని విధాలుగా కూడాను. అలానే యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి మన ఇండియన్ సంస్కృతిని కూడా తెలియజేయడంలో భాగంగా ఈ సంక్రాంతి వేడుకలందరినీ అన్నీ కూడాను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, తెనాలి పట్టణపుర ప్రజలకు నారాయణ సంస్థల నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా గంగిరెద్దులు ఆటలను చూశారు. కేరింతలు కొడుతూ వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. అట్లానే భోగి మంటలు, కోడి పందాలు, అలానే ముగ్గులు వేస్తూ చాలా ఆనందాన్ని పొందారు. సో
అలానే సంక్రాంతి సంస్కృతిని అంతా మా పేరెంట్స్ కూడా వచ్చి తిలకించడం అయింది. అందరికీ ముగ్గుల పోటీలు కానీ, అట్లానే పిల్లలకి కూడా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ కూడా చేస్తున్నాము. సో మరి ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదే కాదు, ఇంకా ప్రతి ఈవెంట్ ఇంతే బాగా ఆర్గనైజ్ చేస్తారు. పిల్లలు బాగా నేర్చుకుంటారు, ఇంకా బాగా తెలుసుకుంటారు. ఇదంతా ఇదొక్క థియేటర్లలో ది రాజసాబ్ సందడి మొదలైపోయింది. రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం గురువారం రాత్రి ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వీటికి డార్లింగ్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రభాస్ హర్రర్ ఫ్యాంటసీకి టాక్ ఎలా ఉందో చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ది రాజసాబ్ హర్రర్ ఫ్యాంటసీ కామెడీ జానర్ లో మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో మాళవిక మోహనన్న, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్త, జరీనా వహాబా, బొమ్మని ఇరానీ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటికి ప్రభాస్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. షోలన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. ప్రీమియర్ల నుంచి ఈ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రభాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా లేదా, డార్లింగ్ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకున్నాడా లేదా అనేది ప్రేక్షకులకు ఇప్పుడు ఒక అంచనాకు వచ్చేశారు. సినిమా అదిరిపోయింది. మారుతి అదరగొట్టాడు. ప్రభాస్ యాక్టింగ్ చింపేశాడు. బాగుంది, చాలా బాగుంది. బీజం టూ హెవీగా ఉంది, మా చెవులోకి వచ్చింది. బాగానే ఉంది. సినిమా బాగుంది, సూపర్ ఉంది. కానీ ప్రభాస్ అన్న ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేదమ్మా. సినిమా మాత్రం అదిరిపోయింది బ్రో. రాజసాబ్ ప్రభాస్ గారు కొత్తగా కామెడీకి ట్రై చేసిన ఒక మాస్ లెవెల్లో ఉర్రా మాస్ అనిపించేశాడు. లాస్ట్ క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ మాత్రం చించేశాడు బ్రో. అసలు ఆ ఎలివేషన్ కానీ, రాజసాబ్ బుక్ కానీ అది చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అలాంటి బుక్ ఏమన్నా దొరికితే మనం కూడా చదివేసి మనం కూడా అన్ని చక్రాలని ఒకటి చేసుకుందామా, స్ట్రాంగ్ అయిపోదాం అనిపించింది బ్రో. సినిమా మాత్రం ఓవరాల్గా 10/10 ఇస్తాను నేనైతే. సినిమా ప్రేక్షకులకి ఆనందంగా సూపర్గా ఉంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి, సినిమా అయితే బాగుంది. నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చాను డైరెక్ట్గా. ప్రభాస్ జబర్దస్త్. నాకు తెలిసి మొన్న సినిమాల్లో ప్రభాస్ సినిమా తీశాడు, దానికి డబ్బులు వస్తాయి. నెంబర్ 1 ప్రభాస్ జిందాబాద్. తెలుగువారి పండుగల్లో సంక్రాంతి పర్వదినానికి విశేషమైన ప్రాముఖ్యత ఉందని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ అన్నారు. తెనాలి పట్టణం జగడిగుంటపాలెంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద శుక్రవారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. ఆ వేడుకలకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, 24వ వార్డు కౌన్సిలర్ పెద్దలంక లక్ష్మీ లావణ్య, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, సీఎంఎం విజయ్ కుమారి, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నటువంటి మన తెనాలిపట్నం మున్సిపల్ ఆఫీస్ నుండి మెప్మా సెక్షన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ యొక్క సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో మరి లేడీస్కి మరి లెమన్ అండ్ స్పూను, మ్యూజికల్ సైట్స్, మళ్ళా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా వీళ్ళు ప్రేమతో ఆహ్వానించారు. మేము కూడా వచ్చి చూడటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము ఇప్పటివరకు జయకరంగా జరిగించినందుకు మెప్మా సెక్షన్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ సంక్రాంతి పండగ సందర్భంగా టిట్కో హౌస్ దగ్గర ముగ్గులు పోటీ, అలానే లెమన్ గేమ్స్ అనేది ఆడించాను. అలానే ఈ మ్యూజికల్ చైర్స్ ఒక ప్రోగ్రామ్ అని ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ మహిళలకి గేమ్ అనేది పెడతాం జరిగింది. అదైతే ఎవరైతే ముందుగా గెలుస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం జరుగుతుంది. దానిలో మున్సిపాలిటీ తరఫున మహిళలకి ఇది ఉత్సాహంగా ఉండేది కాబట్టి అందరూ టిట్కో హౌస్లో ఇక్కడ ఉన్న అందరూ పాల్గొని, అలానే సంక్రాంతి సందర్భంగా అందరికీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏపీ టిట్కో హౌసెస్ దగ్గర
అంటే సంక్రాంతి సంబరాలు నిర్వహించాల్సిందిగా ఆదేశించున్నారు. దాని ప్రకారంగా ఈరోజు మన పట్టణంలో చిన్రావూరులో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ దగ్గర ముగ్గులు పోటీలు, లెమన్ స్పూన్ అండ్ మ్యూజికల్ చైర్ పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ చైర్పర్సన్ గారిని అలాగే కౌన్సిల్ మెంబర్స్ని ఆహ్వానించడం జరిగిందండి. వచ్చిన వారికి అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రూరల్ మండల గ్రామం అంగలకుదురులో మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ 34వ వర్ధంతిని ఘనంగా జరిపారు. తెనాలికి చెందిన మాజీ మంత్రి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ రాజకీయంగా చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమని ఆయన మనవడు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి అన్నారు. స్వర్గీయ సత్యనారాయణ 34వ వర్ధంతి సందర్భంగా రూరల్ మండలం అంగలకుదురులోని ఆయన విగ్రహానికి శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ చౌదరితో పాటు వైసీపీ తెనాలి రూరల్ మండల అధ్యక్షులు మాజీ ఎంపీపీ చెనుబోయిన శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బండి హైమారావు, ముప్పవరపు మల్లి, కడియాల సురేష్, మండల ట్రేడ్ యూనియన్ నాయకుడు షేక్ మీరాసా, షేక్ అబాదుల్లా, కిరణ్, కావూరి కిషోర్, అలపర్తి నాగేశ్వరరావు, ఇబ్రహీం, అబ్దుల్ రెహమాన్, ముప్పవరపు శివయ్య, బడుగు శివ పాల్గొన్నారు. తెనాలి రూరల్ మండలంలోనే అంగలగుత్తురు గ్రామానికి మా మాజీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అంగలగుత్తురు గ్రామాన్ని కూడా ఎంత అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మా సత్యనారాయణ గారు అన్నాబత్తున సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు ఈ తెనాలి ప్రాంతంలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మరి నిస్వార్థపరుడు, నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి స్వర్గీయ అన్నాబత్తుని సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా ఆ మాజీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ గారి తనయుడు అన్నాబత్తుని సత్యనారాయణ గారు ఈ గ్రామానికి విచ్చేసి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఎనలేని సేవలు అందించిన మా అన్నాబత్తుని సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ తెనాలి ఆటోనగర ప్రాంతాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా మున్సిపాలిటీలో చైర్మన్గా ఉన్నప్పుడు కూడా అనేక రోడ్లు ఏర్పాటు చేసి స్థానిక మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ తెనాలి నియోజకవర్గాన్ని సుందరవందనంగా అభివృద్ధి చేసి చెరగన ముద్రేసుకున్నటువంటి అంగలగుత్తురు గ్రామంలో అన్నాబత్తుని సత్యనారాయణ గారి 34వ వర్ధంతి ఘన నివాళులు చేస్తున్నాం. అయితే ఆయన మాజీ మంత్రివర్గీయులు ఈ ఊరికి ఉన్నప్పుడు ఈ ఊళ్ళో అంగలగుత్తులో అనేక అభివృద్ధి పనులు చేశారు. అలా చూసుకుంటే అంగలగుత్తురు వాగుంచున కట్టిన వంతెనలు కానీ, ఈ కాలువలో పంట కాలువలకు కానీ, వాగుంచు కట్టిన వంతెనలు కానీ ఆయన చాలా పనులు చేశారు. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికపై మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ క్యాలెండర్ 2026ను ఫౌండేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీధర్ శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, మాజీ అధ్యక్షులు తాడిబోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, గుమ్మడి రవిరాజు, పెరికెల్ డానియల్, అబ్రహాం లింకన్, దాసరి సుధీర్, మహేష్ బాబు, రెహానా, సీనియర్ న్యాయవాది విజయ్ భాస్కర్ రెడ్డి, కుమార్, అదియా తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో శనివారం 12 గంటలకు నామినేషన్ వేయడానికి హైకోర్టుకు బయలుదేరుతున్న తనకు మద్దతుగా తెనాలి బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొని తన విజయానికి సహకరించాలని దాసరి శ్రీధర్ కోరారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారి స్ఫూర్తితో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ అనే సంస్థ నెలకొల్పడం జరిగింది. మరి ఆ సంస్థ యొక్క మంచి కార్యక్రమాల్లో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని దాసరి శ్రీధర్ మా సహచర న్యాయవాదిని బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయటానికి వాళ్ళు సపోర్ట్ చేశారు. మరి అంబేద్కర్ గారి పేరుతో ఏర్పడినటువంటి ఈ యొక్క ఫౌండేషన్ తరపున శ్రీధర్ గారు పోటీ చేయటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. 2026 అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ క్యాలెండర్ను మా ప్రెసిడెంట్ బేతల ప్రభాకర్ గారు, మరి తోటి న్యాయవాదులు సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు గారు, మా మధ్యమల్లికార్జున గారు, మా సెక్రటరీ గారు గౌరీశంకర్ గారు, దేందయాల్ గారు, తోటి న్యాయవాదులు అందరి సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఏపీ తరఫున కోర్టు ప్రాంగణంలో క్యాలెండర్ను ఆవిష్కరించడం జరుగుతుంది. మరి రేపు ఫిబ్రవరి 13 తారీఖున జరగబోయే స్టేట్ ఎలక్షన్లో తెనాలి బార్ నుంచి నేను పోటీ చేస్తున్నాను బార్ కౌన్సిల్ మెంబర్గా. మరి తోటి న్యాయవాదులు అందరూ నాకు సహకరించి అత్యధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా
ప్రార్థిస్తూ మరి తెనాలి కోర్టులో భవన నిర్మాణం ఎప్పటి నుంచో అట్లా పెండింగ్లో ఉంది. దాన్ని కట్టుబడి మరి ప్రభాకర్ గారు, గౌరీశంకర్ గారు, సీనియర్ న్యాయవాది మరి తాడిపల్లి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ సహకారంతో మన భవన నిర్మాణం తొందరగా నిర్మించడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరి చాలా సమస్యలు ఉన్నాయి తెనాలి కోర్టులో. మరి టాయిలెట్స్ లేవు. వాటికి కూడా నేను బార్ కౌన్సిల్ మెంబర్ అయిన వెంటనే మన ప్రెసిడెంట్ గారికి సహకరించి నా వంతు ఆర్థికంగాను అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పేసి తెలియపరుస్తున్నాను. వేమూరు మండల గ్రామం జంపనిలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో గోదా అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేమూరు మండలం జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదా అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. మేడూరి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి అమ్మవారికి విశేష పూజలు జరిపి తిరుప్పావ విశిష్టతను వివరించారు. శాకాంబరిగా అలంకరించిన గోదాదేవికి కుంకుమార్చన జరిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాసు సాహిత్య ప్రాజెక్టు భజన సంఘాల సభ్యులు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, శాకాంబరి అష్టకం, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణం చేశారు. గోవింద నామస్మరణ చేశారు. శ్రీనివాసమూర్తి శాకాంబరి అలంకారం విశిష్టతను తెలియజేశారు. భక్తుల చేత గోదాదేవి స్తోత్రాన్ని పఠింపచేశారు. గాదంశెట్టి వెంకట బదరి సూర్యనారాయణ లలితాదేవి దంపతులు ప్రధాన పూజాకర్తలుగా వ్యవహరించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆ తల్లిని కనుక ప్రార్థించేటైతే ఆ తల్లి కరుణతో ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు సమకూరుతాయి, సస్యశ్యామలంగా పంటలన్నీ కూడా పండుతాయి అనేటువంటి ఉద్దేశంతో లోకంలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ యొక్క శాకాంబరి అలంకారాన్ని అమ్మవారికి నిర్వహించడం జరుగుతోంది. అటువంటి శాకాంబరి అలంకారాన్ని ఈ రోజున మన చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో గోదాదేవికి నిర్వహించడం జరిగింది. తద్వారా గ్రామానికి లోకానికి కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ, అంతేకాకుండా ఈ రోజున కుబేరుని యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈరోజు మార్గశిర మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రం, శుక్లపక్షంలో వచ్చేటువంటి ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రం వలన కుబేరుని యొక్క జన్మ నక్షత్రం కావటం వలన ఇవాళ రోజున మహాలక్ష్మి అమ్మవారిని, అలాగే ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని అయినా సరే కుబేరుని కనుక ప్రార్థించేటైతే ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వ్యాపారాలు అన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ రోజున అమ్మవారితో పాటుగా కుబేరుని కనుక ప్రార్థించుకుంటే సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని కూడా పొందగలుగుతాం. వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ తెనాలి న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. గౌరవ హైకోర్టు వారి ద్వారా సర్క్యులర్ నెంబర్ 10/25ను రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. దీంతో పాటు జూనియర్ న్యాయవాదులకు గతంలో ఇచ్చిన న్యాయమిత్ర నెట్ ఫండ్ బకాయిలను చెల్లించి తిరిగి కొనసాగించాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర బార్ అసోసియేషన్ పిలుపు ప్రకారం శుక్రవారం కోర్టు విధులు బహిష్కరించి కోర్టు భవన సముదాయం ఎదుట తమ డిమాండ్లతో కూడిన నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వినతి పత్రాన్ని అందజేశారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, ఉపాధ్యక్షులు అన్నం పిన్నారావు, కమిటీ సభ్యులు జగ్జీవన్, పుణ్యవతి, కేఎం విల్సన్, రెహానా, సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, దాసరి శ్రీధర్, గుమ్మడి రవిరాజ్, మామిడాల శ్రీనివాసరావు, విజయ్ భాస్కర్ సహా ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు అందరూ కూడా ఏకదాటిగా ముందుకొచ్చి 3 అంశాల మీద బాయ్కాట్ చేయడం జరుగుతుంది. ఈ నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిర్వర్తిక సమ్మె నిరసన తెలియజేస్తూ 3 అంశాలు ఏంటంటే, 1 10/25 అనే యాక్ట్ హైకోర్టు వారు ఒక న్యాయవాది మరణిస్తే రిఫరెన్స్ పెట్టుకోవడానికి ఈవినింగ్ 4:15 నుండి 5లో పెట్టుకోమని ఒక ఆర్డర్ ఇచ్చారు. ఒక న్యాయవాది కష్టపడి ఎంతో సేవలు అందించి ఆకస్మికంగా ఆయన మరణిస్తే ఆయన మరణాన్ని చాలా సింపుల్గా అతనికి రిఫరెన్స్ పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారు. కాబట్టి వెంటనే ఆ యాక్ట్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే ఇదివరకు జూనియర్ న్యాయవాదులని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళకి లానేస్తామని చెప్పేసి 5,000 చొప్పున ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా న్యాయవాదులందరూ కూడా ఆర్థికంగా వెనకబడిన వారు కానీ,
సామాజికంగా వెనకబడిన వాళ్ళు వీళ్ళంతా కూడా బుక్స్ కొనుక్కోవడానికి కానీ వాళ్ళు కోర్టుకు రావడానికి కానీ ఎంకరేజ్ చేశారు. అలాగే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆల్రెడీ దాన్ని 10,000 చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం మాట నిలబెట్టుకొని ఈ యొక్క లానేస్తం జూనియర్ న్యాయవాదులకి స్టైపెండ్ ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ రాష్ట్ర బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే తెనాల్లో కూడా మేమందరం కూడా మా విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదైతే మా సీనియర్స్ ఇప్పుడు చెప్పారు, ప్రధానంగా 3 డిమాండ్ల మీద మేము ముందుకు వచ్చాము. ఈ రోజున అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, అలాగే 10/25 యాక్ట్ ఒకటి, అలాగే జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మేము ఈ రోజున న్యాయవాదులు అందరం కూడా కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి బయలుదేరాం. ఈ రాష్ట్ర సంఘం ఏదైతే తీసుకుంటున్న నిర్ణయాలు కట్టుబడి ఉంటాం, భవిష్యత్ ప్రణాళిక కూడా దీని మీద ఉంటుంది. స్పందించకపోతే మాత్రం నిరవధికంగా సమ్మతి దిగుతామని చెప్పి హెచ్చరిస్తాం. స్వర్గీయ నరసింహారావు ఆధ్వర్యంలో 2004లో ప్రారంభమైన అక్షర గీత విద్యానికేతన్ 22 సంవత్సరాల విద్యాసేవల సందర్భంగా సంక్రాంతి పండుగ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యతో పాటు భారతీయ సంప్రదాయాలు, విలువలు పిల్లల వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్రను పోషిస్తాయని అక్షర గీత విద్యానికేతన్ ప్రిన్సిపల్ కన్నెగంటి అశోక్ బాబు చెప్పారు. నందులపేటలోని అక్షరగీత విద్యానికేతన్లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం ముగ్గులు వేసి పండుగకు ఆహ్వానం పలికారు. భోగి మంటలు నిర్వహించి పాతను విడిచిపెట్టి నూతన జీవనానికి స్వాగతం పలికే సందేశాన్ని విద్యార్థులకు వివరించారు. తర్వాత చిన్నారులు ఆనందంగా రేగుపళ్లు పంచుకుని స్నేహ భావం, ఐక్యత విలువలను నేర్చుకున్నారు. తదుపరి వ్రతబొమ్మల కొలువు ఏర్పాటు చేసి మన సంస్కృతి సంప్రదాయాల్లో ఆధ్యాత్మికతను విద్యార్థులకు పరిచయం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యవస్థాపకుడు నరసింహారావు కుమారుడు కన్నెగంటి అశోక్ బాబు విద్యార్థులకు సందేశం ఇచ్చారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని స్కూల్లో విలువల ఆధారంగా సంబంధాలు, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏవో ప్రియా, కోఆర్డినేటర్ పట్టెల లక్ష్మణ్, ఇన్ఛార్జ్ కుమారి కిషోర్ బాబు, కల్వపూడి అనూష, ఉపాధ్యాయులు, సిబ్బంది సమక్షంలో వేడుకలు జరిగాయి. మా పాఠశాల పేరు అక్షరగీత విద్యానికేతన్. ఇది కన్నెగంటి నరసింహారావు గారు 2004లో స్థాపించారు. దాదాపుగా 22 సంవత్సరాలు మహాప్రస్థానంలాగా చాలా బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కోసం ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తాం. దానిలో ముఖ్యంగా సంక్రాంతి సంబరాలు అత్యంత ఉత్సాహంగా ఉన్నతంగా సెలబ్రేట్ చేస్తాం. సూర్యగమనంతో లింక్ అయి ఉన్న ఈ సంక్రాంతి సంబరం అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపాలని ఆశిస్తున్నాం. పిల్లలందరూ కూడా చాలా సరదాగా అన్ని పండుగల గురించి తెలుసుకుంటూ ఉంటారు. అలానే భోగి రోజు భోగి మంటలు వేయటం, భోగి పళ్ళు పోయడం, అలానే సంక్రాంతి రోజు పిండి వంటలు వండడం, ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటారు. ఇక దేనికి తీసిపోనట్టుగా కనుమ పండుగ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. నాన్ వెజిటేరియన్ ఇవన్నీ కూడా ఆ రోజు ఉంటాయి. పిల్లలందరూ ఇవన్నీ తెలుసుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లల్లో ఇంకా గ్రోత్ తీసుకురావాలనేదే మా ఆలోచన. దీనికోసం మేము ప్రత్యేకంగా ఎన్నో కోర్సులు స్థాపిస్తూ ఉన్నాము. అబాకస్, వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్, అలానే కంప్యూటర్ కోర్సెస్, ఇలా ఎన్నో రకరకాల ఓన్లీ చదివే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసమే మేము పిల్లలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసమే మేము పాటుపడుతూ ఉంటాము. ఈ మా సక్సెస్కి అందరికీ కారణం మా టీచర్స్. తెలుగువారి జీవనయానంలో సంక్రాంతి ప్రముఖమైన పండుగని వ్యవసాయం, పర్యావరణం, ఆరోగ్యం, మానసిక ఆనందం, ఐక్యత, కృతజ్ఞతల మేలు కలయిక ఈ పండుగని ఋషికేశ్లోని దయానంద్ ఆశ్రమానికి చెందిన స్వామి భాస్కరానంద సరస్వతి అన్నారు. వివేక్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. బురిపాలెం రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో క్రీడా మైదానంలో తొలుత సంక్రాంతి పండుగ సందర్భంగా బాలికలకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థినులకు ఋషికేశ్లోని దయానంద ఆశ్రమానికి చెందిన స్వామి భాస్కరానంద సరస్వతి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. బి భవానీ మొదటి బహుమతి, ఎస్ హర్షిని ద్వితీయ బహుమతి, ఎస్ రేణుక తృతీయ బహుమతిని అందుకున్నారు. లక్ష్మీ, పద్మావతి, కీర్తి ప్రత్యేక బహుమతులను పొందారు. 3 రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగగా జరుపుకునే ఈ పండుగ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసుకునే సంబరాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయునిలు సీతా మహాలక్ష్మి, అంబిక, తేజస్వి పాల్గొన్నారు. డాక్టర్ కె రామరాజు, మురళి, రాంబాబు, రాజేష్లు పోటీలను నిర్వహించారు. అందరికీ రాబోయే
సంక్రాంతి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి అనేటువంటిది ఒక అతి ముఖ్యమైనటువంటి పండుగగా మనం భావిస్తూ ఉంటాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ సంక్రాంతి అనేటువంటిది ఎందుకు ప్రత్యేకం అంటే మనందరికీ కూడా దీనిలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఏ అంశాలు ఇమిడి ఉన్నాయి మన జాగ్రత్త పరిశీలించి చూసినట్లయితే, ఒకటి న్యాచురల్గా ప్రకృతి పరంగా ఈ గ్రహాల యొక్క గమనాన్ని తెలుసుకుంటూ ఈ సూర్యుడి యొక్క ఆ మూమెంట్స్ని మనం పరిగణలోనికి తీసుకొని మరి చలికాలం ఆ తర్వాత ఎండాకాలం ఈ కాలాలలో వ్యత్యాసాలు ఋతువుల్లో వ్యత్యాసాలు జరిగేటువంటి దాన్ని గమనిస్తూ ఈ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక ఇది మకర సంక్రమణ అనేటువంటి పేరుతో దాని సంక్రాంతిగా మనం భావిస్తూ ఉంటాం. ఇలా అన్ని రకాల మేళవింపే ఈ సంక్రాంతి పండుగ. అలాంటి సంక్రాంతి పండుగని ఈ సంవత్సరం బ్రహ్మాండంగా జరుపుకోబోతా ఉన్నాం. అలాగే మన విద్యార్థులకి ఈ విషయాలన్నీ తెలియాలనే ఉద్దేశంతో దాంతోపాటుగా మన ఈ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మహిళలకి ముగ్గులు వేయటం అనేది ఒక సంప్రదాయం. ఈ ముగ్గులో కూడా ఆరోగ్యం ఉంది, అందులో సున్నం ఉంటుంది. ఈ సున్నం అనేటువంటి క్రిమికీటకాదుల దగ్గరికి రానివ్వదు. ఏ ఇంటి ముందు సున్నం వేస్తారు అంటే ముగ్గులు వేస్తారో ఆ ఇంట్లోకి క్రిమికీటకాదులు రావు. అది తెలియటం కోసం మరి ముగ్గుల పండగలాగా జరుపుకుంటాం మనందరం కూడా ఈ ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి సందర్భంగా. అలాగే ఆహారంలో కూడా మరి అరిసెలు లాంటి బూరెలు లాంటివి అంటే ఏవైతే బెల్లంతో తయారు చేస్తారో నువ్వులతో తయారు చేస్తారో ఆ ఆహారాన్ని కూడా అరిసెలు అవన్నీ తయారు చేసుకుని మరి చేస్తూ ఉంటారు. అలాగే పొంగలి బెల్లాన్ని పొంగలి కూడా చేస్తారు. ఈ విధంగా మరి ఆరోగ్యపరంగా ఐరన్ పెరగటం కోసం, రక్తంలో ఐరన్ పెరగటం కోసం ఇలాంటి రకరకాల పిండి వంటలు కూడా చేసి అందరికీ తెలియజేసే కార్యక్రమం పెడతారు. ఈ రోజున మన విద్యా సంస్థలో వివేక విద్యా సంస్థలో ప్రత్యేకించి వివేక సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో మన విద్యార్థులకి ఈ ముగ్గుల పోటీలు నిర్వహణ జరుగుతోంది. అందరూ చక్కగా ఎంతో ఉత్సాహంగా ఆ సంప్రదాయాన్ని కారపెడుతూ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగ జరిగేటువంటి ఏవైతే ఉంటాయో భోగి మంటలు ఉంటాయో ఆ భోగి మంటలు ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అలాగే ఆ సంక్రాంతి సందర్భంగా అప్పుడే వచ్చిన ధాన్యం నుంచి వచ్చినటువంటి అన్నాన్ని తయారు చేసుకుంటూ పాయసం తయారు చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. అలాగే పతంగులు ఎగరేయటం అనేటువంటిది ఒక ప్రత్యేకత ఈ సంక్రాంతి సందర్భంగా. ఆ పతంగులన్నీ కూడా తీసుకుని వచ్చి వాటిని ఎగరేసేటువంటి కార్యక్రమం. ఇలా సంక్రాంతిని ఎలా జరుపుకుంటారో అవన్నీ కూడా కళ్ళ కట్టినగా విద్యార్థులు తెలియజేసే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలని, మరి ఈ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో విలసిల్లాలని, రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం మరింత ప్రగతి పథంలో పయనించాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను ఘనంగా జరిపారు. వాసవి క్లబ్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక గీతా మందిరంలో శుక్రవారం ఉదయం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను జరిపారు. వాసవి క్లబ్ తెనాలి ఇస్కాన్, వాసవి క్లబ్ తిరుమల సాయి క్లబ్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని వైభవంగా జరిపారు. డిస్టిక్ గవర్నర్ నంబూరి నాగభూషణం, డిస్టిక్ సెక్రటరీ బిఎస్ విఆర్ బ్రహ్మప్రసాద్, కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి, కోళ్లపూడి కళ్యాణ్, నాగమురళీధర్రావు, ఎన్ఎస్వివి సత్యప్రసాద్, వెంకటేశ్వరరావు, పువ్వాడ సురేష్, క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V217A జిల్లాలో తెనాలిలో ఈ రోజున 9/1/2026 సంవత్సరంలో కొత్తగా ఎన్నికైన వాసవి క్లబ్ తెనాలి టౌన్ ఇస్కాన్, వాసవి క్లబ్ తిరుమల సాయి, వాసవి క్లబ్ గంగా రూరల్, వాసవి క్లబ్ హనుమ ఈ 4 క్లబ్బుల చేత ఈ రోజున తెనాలిలో విచ్చేస్తున్న శ్రీ వాసవి కన్యాకాపురి అమ్మవారి దేవస్థానంలో గీతా మందిరంలో ప్రమాణ స్వీకారం మరియు అమ్మవారి దేవస్థానంలో 40 మంది చేత ముగ్గుల పోటీలు, 30 మందికి గాలిపటాలు ఇంక వగేరే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ముఖ్య ప్రమాణ స్వీకార మహోత్సవాలు 4 క్లబ్బులు ప్రమాణ స్వీకార మహోత్సవం అలాగే ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా చిన్న చిన్న సర్వీస్ యాక్టివిటీస్ అలాగే సంబరాల్లో భాగంగా గాలిపటాలు ఎగరేయడం ఇవన్నీ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది 4 క్లబ్బుల ఆధ్వర్యంలో. మరి ఈరోజు ఈ 4 క్లబ్బుల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా నన్ను అంగీకరించినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి అలాగే విచ్చేసినటువంటి క్యాబినెట్ టీం మొత్తానికి
విచ్చేసిన సభ్యులకి అలాగే పార్టిసిపెంట్స్కి ప్రైజ్ విన్నర్స్కి ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్స్. ఇంకొక 5 minutesలో వాళ్ళకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఈ క్లబ్లు అన్నీ కూడా జోన్ లెవెల్లో, రీజియన్ లెవెల్లో, జిల్లా లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి అవార్డ్స్ తీసుకోవాలని వీళ్ళందరూ మంచి మంచి సర్వీస్ యాక్టివిటీస్ చేసి మన డిస్ట్రిక్ట్ 217A తిరుమల సాయి, వాసు క్లబ్ ఇస్కాన్, వాసు క్లబ్ హనుమాన్ తెనాలి రూరల్, వాసు క్లబ్ గంగా తెనాలి రూరల్ అనేటువంటి ఈ 4 క్లబ్బులను కూడాను ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని గీతాభవనంలో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ఈ 2026 సంవత్సరంలో ఇది మన 217 జిల్లాలో ఇది 6వ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు. శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనల మేరకు నిర్వహించిన ప్రజా దర్బార్ కు తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల నుండి 14 అర్జీలు వచ్చినట్లు పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు తెలియజేసి వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ప్రజల యొక్క సమస్యలు వాటి పరిష్కారం దిశగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారు అత్యవసర పని మీద బయట ప్రాంతానికి వెళ్ళిన కారణంగా గ్రీవెన్స్ ఆపకుండా పార్టీ పెద్దలు అందరం కలిసి ఈరోజు ఈ ప్రజా దర్బార్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రజా దర్బార్లో 12 అప్లికేషన్స్ వచ్చినాయి. వీటిలో మేజర్గా ఒక అపార్ట్మెంట్ 15 సంవత్సరాల నుండి సెల్లాల్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ని వేరే విధంగా ఉపయోగిస్తున్నారు. దాన్ని పరిష్కారం చేసి మాకు అప్పచెప్పండి అని చెప్పేసి చెంచుపేట నుండి ఒక అర్జీ రావడం జరిగింది. పెదరావూరు గ్రామం నుండి ఒక పెద్ద ఆవిడ వచ్చి తన సొంత మరుదులే తన ఆస్తిని అమ్మనీయకుండా అడ్డం పడుతున్నారని చెప్పేసి, మిగతా కొన్ని అంశాలు అయితే కొలకలూరు గ్రామంలో ఉండేవారు. వారి బాబు ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉన్నత విద్య కోసం వెళ్ళినప్పుడు సడన్గా తనకి ఆరోగ్యం పాడైంది. ఆరోగ్యం పాడైతే అక్కడ హాస్పిటల్లో చూపిస్తే సరైన వైద్యం అందక ఆ పిల్లోడు సమస్య ఒకటైతే వేరే సమస్యకి వీళ్ళు వైద్యం చేశారు. దాని కారణంగా పిల్లోడు చనిపోయాడు. మేము అక్కడ హైదరాబాద్లో కేసు కూడా పెట్టాం. ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ప్రాంతం వారు కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒక అర్జీ ఇచ్చారు. కొంతమంది ఇంటి నివేశన స్థలం కోసం, పెన్షన్ల కోసం. ఇది ఈరోజు వచ్చినటువంటి 12 అంశాలు. ప్రతి శుక్రవారం వచ్చిన అర్జీల్ని ఇమీడియట్గా అయ్యే అంశాలైతే ప్రాథమికంగా అక్కడక్కడ నుండి అధికారులతో మాట్లాడి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి ఆధ్వర్యంలో ఉచితంగా బాలికలకు, మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ వేయనున్నట్లు రోటరీ క్లబ్ వైకుంఠపురం తెనాలి అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, ఈదర వెంకటపూర్ణచంద్ తెలిపారు. స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షులు వెంకటేశ్వరరావు వ్యాక్సిన్ పంపిణీ వివరాలు వెల్లడించారు. తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పివి వ్యాక్సిన్ 2 డోసులు ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. 9 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి 2 డోసులు ఉచితంగా వేయబడుతుందని తెలిపారు. 15 నుంచి 26 సంవత్సరాల లోపు మహిళలకు 3 డోసులు వేయాలని, 3వ డోసు వారి సొంతంగా వేయించుకోగలిగితే మిగతా 2 డోసులు రోటరీ క్లబ్ ఉచితంగా వేయడం జరుగుతుందని అన్నారు. వ్యాక్సిన్ పై అపోహలను విడనాడి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ ఈ సర్వైకల్ క్యాన్సర్ వలన దుర్మరణం పాలు అవుతున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ పై సందేహాలు, అపోహలు ఉన్నవారు మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ ని అడిగి రోటరీ క్లబ్ ఆఫీస్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్ బెస్ట్ డయాగ్నోస్టిక్స్ పైన ఉన్న కార్యాలయంలో గానీ లేదా బస్టాండ్ అవుట్ గేట్ 2 ఎదురుగా గల ఈ కన్వెన్షన్ కార్యాలయంలో గానీ తమ దరఖాస్తులు పూర్తి చేసి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లబ్ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు ఫోన్ నంబర్ 628121
19577, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్ ఫోన్ నెంబర్ 9849277787లలో సంప్రదించాలని కోరారు. క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్ సమావేశంలో గుమ్మడి సరోజ్ బాబు, మల్లాది అర్జున్, ఆలపాటి కిరణ్ చౌదరి పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో గత 10 రోజులుగా మేము ఈ స్కూల్స్ వెంబట తిరిగి హెచ్పివి వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ స్కూల్స్లో ఇచ్చి రావడం జరిగింది. అయితే తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి అపోహల వలన దీనికి పెద్దగా స్పందన రావటం లేదు. మేము కోరుకునేది ఏంటంటే తల్లిదండ్రులని ఈ వ్యాక్సిన్ వేయించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అది దృష్టిలో పెట్టుకోండి. దానివలన ఈ వ్యాక్సిన్ వేయించడం వలన పిల్లలకి రాబోయే రోజుల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది రాదు, 100% సేఫ్ ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరో వారం రోజులైనా కానీ లేదా పండగ వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే తల్లిదండ్రులు దీని మీద మీకేదైనా అనుమానం ఉంటే పక్కన ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైనా సంప్రదించి లేదా రోటరీ సభ్యులను ఎవరైనా సంప్రదించి ఈ అప్లికేషన్లు పూర్తి చేసి ఇస్తే సర్వైకల్ క్యాన్సర్ వేయడానికి మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము. దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటూ హెచ్పివి వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. 9 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి 2 డోసులు వేయవలసి ఉంటుంది. ఆ 2 డోసులు ఫ్రీగా వేయటం జరుగుతుంది. మేము దానికి సంబంధించి ప్రతి ఒక్క స్కూల్లో అప్లికేషన్లు, దానికి సంబంధించి పాంప్లెట్లు ఇవ్వటం జరిగింది. కానీ తల్లిదండ్రుల్లో ఉన్న అపోహ వల్ల కానీ లేకపోతే పిల్లలకు భయం వల్ల కానీ ఆ వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకు రాలేదు. మీకున్న అపోహలు పోవాలంటే మీ ఫ్యామిలీ డాక్టర్స్ దగ్గర ఈ సర్వైకల్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుని ఈ వ్యాక్సిన్ వేయించుకుని ఆ క్యాన్సర్కి దూరమై మీ ఆరోగ్యాన్ని పొడిగించుకుంటారని, మీ జీవితకాలం పొడిగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ అపోహలన్నీ తొలగించుకోవాలని, ఇంకా స్కూల్సే కాకుండా బయట ఉన్న పిల్లలకి కూడా వ్యాక్సిన్ కావాలంటే తెనాలి రోటరీ క్లబ్లో, అట్లాగే బస్ స్టాండింగ్ దగ్గర ఈ కన్వెన్షన్లో 2 చోట్ల ఈ అప్లికేషన్లు ఉన్నాయి. ఈ అప్లికేషన్లు పూర్తి చేసేసి మీరు ఇస్తే పండగ వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్ వేయటం జరుగుతుంది. 15 ఏళ్ళ నుంచి 26 లోపు వాళ్ళకి 3 సార్లు వ్యాక్సిన్ వేయాల్సి వచ్చింది. ఒకవేళ 15 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల లోపు వాళ్ళు ఒక డోసు వారి సొంత డబ్బులతో వేయించుకునేటట్టయితే వారికి కూడా మేము 2 డోసులు ఉచితంగా వేస్తాం. వారు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర గారి ఫోన్ నెంబర్ 6281219577. అట్లాగే నా పేరు పూర్ణచంద్, నా నెంబర్ 9849277787. ఈ 2 నెంబర్లకి మీరు ఫోన్ చేసి మీ యొక్క అనుమానాలు నివృత్తి చేసుకుని. సంక్రాంతి దగ్గర పడే కొద్దీ పలు పాఠశాలల్లో పండుగ సంబరాలను జరుపుతున్నారు. రత్నశ్రీ స్కూల్ ప్రాంగణంలోని అభియాంట్ స్కూల్లోనూ ఈ వేడుకలను నిర్వహించారు. పట్టణ పాండురంగపేటలోని రత్నశ్రీ స్కూల్ ప్రాంగణంలో గల అభియాంట్ స్కూల్లో శుక్రవారం సంక్రాంతి వేడుకలను జరిపారు. స్కూల్ ఎండీ షేక్ ఇర్షాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. స్కూల్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలను తిలకించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఈ స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. టీచర్స్ విద్యార్థులపై చూపుతున్న శ్రద్ధని అభినందించారు. సహకరించిన స్కూల్ టీచర్స్ కు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. స్కౌట్స్ ఎయిర్ వింగ్ శిక్షణతో విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని సమాజానికి మంచి పేరు తీసుకురావాలని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ సూచించారు. పట్టణ వారిస్పేటలోని చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్లో స్కౌట్స్ ఎయిర్ వింగ్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు శుక్రవారం సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పొందిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించిన స్కౌట్స్ సెక్షన్ ఇన్ఛార్జీలు స్వామి మాస్టర్, భాస్కర్ మాస్టర్లను లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు ఎన్సీఆర్ఎం పాఠశాలలో స్వామి మాస్టర్ గారు, భాస్కర్ మాస్టర్ గారు
స్వామి మాస్టర్ గారు స్కౌట్లు 32 మంది పిల్లలకి మరి తర్ఫీదు ఇవ్వడం జరిగింది, ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పిల్లలందరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు సర్టిఫికేట్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ స్కౌట్స్ మొత్తానికి కూడా చైర్మన్గా మన గౌరవనీయులు గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి నజీర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల స్కౌట్లో మంచి ప్రావీణ్యాన్ని ప్రదర్శించి సమాజానికి ఉపయోగపడాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరి భాస్కర్ గారు ఎయిర్ వింగ్ సంబంధించి కూడా సర్టిఫికేట్స్ని అంటే డ్రిల్ అయిపోయింది, దానిలో సర్టిఫికేట్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆ సర్టిఫికేట్ని కూడా ప్రదానం చేయడం జరిగింది. పిల్లలు అటు స్కౌట్లో కావచ్చు, ఇటు ఎయిర్ వింగ్లో కావచ్చు మంచి ప్రావీణ్యాన్ని పొంది పాఠశాలకి మంచి పేరు తీసుకురావాల్సింది కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన మహానుభావుడు మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఘనంగా జరిగిన అన్నాబత్తుని సత్యనారాయణ 34వ వర్ధంతి. తెనాలిలో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు, వివిధ పాఠశాలల్లో నిర్వహించిన సంబరాలు. జూనియర్ న్యాయవాదులకు న్యాయమిత్ర స్టైఫండ్ విడుదల డిమాండ్తో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. కోర్టు భవనాల ఎదుట నినాదాలు చేసిన న్యాయవాదులు. సినిమా థియేటర్లలో మొదలైన రాజాసాబ్ సందడి. డార్లింగ్ ప్రభాస్ అభిమానుల నుంచి భారీ స్పందన. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.